మైనర్ బాలికను నమ్మించి మోసగించి అత్యాచారం చేసినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడైనటువంటి బండి భగీరథ్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి యావత్ తెలంగాణ సమాజం డిమాండ్ చేస్తామని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా ఈ రాష్ట్ర డీజీపీకి మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక ఆడపిల్ల అన్యాయం జరిగిందని చెప్పేసి తల్లిదండ్రులు పోయి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇస్తే దరఖాస్తు తీసుకొని ఎఫ్ఐఆర్ చేయడానికి గంటలు 6.5 గంటలు దాదాపు పోలీస్ స్టేషన్ కాడ వెయిట్ చేయించి మరి అంతకంటే ముందు ఆ 6 గంటల సమయంలో ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా మన ముఖ్యమంత్రి తోటి బండి సంజయ్ తోటి మాట్లాడి కరీంనగర్లో ఆ సమయానికి 1 గంట ముందు మరి అమ్మాయి మీద కూడా కేసు వేయించే విధంగా పిటిషన్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేసిరంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అదేవిధంగా ఈ బీజేపీ యొక్క ఫెవికాల్ బంధం అర్థమవుతా ఉన్నది. ఒక ఆడపిల్ల పోలీస్ స్టేషన్ మెట్లెక్కడమే ఎంతో అగౌరవంగా ఫీల్ అవుతారు. అట్లాంటి నాకు అన్యాయం జరిగింది మొర్రో అని చెప్పేసి 6.5 గంటలు వెయిట్ చేయించి దానికి ఒక ప్రతిచర్యగా ఏం చేయాలి, ఉల్టా కేసు ఎట్లా నమోదు చేయాలని చెప్పేసి ఆలోచనతోటే కరీంనగర్లో కేసు అదే రోజు మరి బండి సంజయ్ కుమారుడు ఫిర్యాదు చేసిందని చెప్పేసి చెప్పడం పోలీసుల యొక్క కుమ్మకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకాలు ఒకరినొకరి కాపాడుకున్న దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కలిసి ఇటు తెలంగాణ ప్రజలను పూర్తిగా అన్యాయానికి గురి చేస్తా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే ఇప్పుడు 4 రోజులు అవుతా ఉన్నది సుమోటోగా స్వీకరించి అప్పటికప్పుడు మరి చర్యలు తీసుకోవాల్సినటువంటి ఈ యొక్క పోలీస్ యంత్రాంగం ఎందుకు నిద్రపోయిందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఆ రోజు ఏదైనా అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని ఏదైతే సోషల్ మీడియాలో ఏదైనా ప్రభుత్వానికో లేకపోతే నిజమైన హామీల మీద అడ్డగావులు మాటలు ఇచ్చి పక్కకు తప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి మీద పోస్ట్ ఇస్తే మరి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వెంటనే అరెస్ట్ చేసి రాత్రి మగలనుకుంటే ఏ టైం దొరికితే ఆ టైంలో మరి కేసులు పెట్టినటువంటి పోలీస్ యంత్రాంగం ఎందుకు నిద్రపోతా ఉన్నది. ఒక ఆడపిల్ల అన్యాయం జరిగిందని సాక్షాత్ పోలీస్ స్టేషన్ పోయినా కానీ మరి వాళ్ళ చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. తక్షణమే లుకౌట్ నోటీసులు జారీ చేసి ఈ దేశం నుంచి పారిపోకుండా చూసి బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేసి బండి భగీరథను మరి వారి మీద కేసు నమోదు చేసి రిమాండ్ పంపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. సామాన్యునికి ఒక న్యాయం, కేంద్ర మంత్రి కొడుకు ఒక న్యాయమా అని చెప్పేసి ఈరోజు యావత్ లోకం ప్రశ్నిస్తా ఉన్నది. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గారు మరి కొత్తగా మీరు సివి ఆనంద్ గారిని విజ్ఞప్తి చేస్తున్న ఇటీవల మీరు బాధ్యత తీసుకున్న పోలీస్ వ్యవస్థ మీద గౌరవం ఉండాలంటే తప్పకుండా మీరు ఈ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి మరి ఆ భగీరథ్ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. మరి మీకు సిద్ధ అధికారిని నియమించారు ఆ రితి రాజు గారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. మీరు ఒక మహిళా ఆఫీసర్గా ఉన్నారు. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే మరి మంచిది కాదు. ఆడపిల్లలను గౌరవంగా చూసుకున్నటువంటి సమాజం ఈ భారతదేశంలో స్త్రీలకు అత్యంత మరి గౌరవప్రదమైన స్థానం ఉన్నది. ఆ స్థానానికి న్యాయం చేయాలి. మరి స్త్రీలంటే పూజింపబడి దేశం కాబట్టి రితిరాజు గారి మీద నమ్మకం ఉంచి మరి మేమందరం కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. లేనట్లయితే ఈ పోలీస్ వ్యవస్థ పూర్తిగా మరి అపనమ్మకం పాలవుతుంది, ప్రజలు అసహించుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఆ భగీరథ్ పై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పోలీస్ యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.